హాయ్ ఫ్రెండ్స్, జై జగన్, జై జై జగన్. మన జగనన్న సింహం ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టింది. సింహం అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి నిద్రమత్తు వదిలి ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళబల్లి కబుర్లు చెబుతున్నారు. నిన్న గ్రూప్ 2 విద్యార్థులు అంత ఆర్తనాదాలు చేసిన ఆవేదన పడ్డ ఒక స్టేట్మెంట్ ఈయన పవన్ కళ్యాణ్ జగనన్న మీద కంటే ఒంటి కాలుతో ఎగిరెగిరి పడుతున్నాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, ప్రతిపక్ష నేతగా తనను గుర్తించాలని, అసెంబ్లీలో తాను ప్రజల గలం, ప్రజల గొంతుకై ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దానికి ప్రతిపక్ష నేతగా టీడీపీ ప్రభుత్వం గుర్తించలేదు. రాజ్యాంగపరంగా కూడా, టెక్నికల్గా కూడా 10% సీట్లు వచ్చి ఉండాలి. 175కి 11 వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వీల్లేదనే చెప్తున్నాయి. కానీ తాను ప్రజల గొంతుకై నిలవాలంటే అసెంబ్లీలోనే ఉండాల్సిన అవసరం లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలే తమని నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రజలు వారు చేసిన తప్పుకి వారే శిక్ష అనుభవిస్తారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడానికి వీలు లేకుండా 11 సీట్లు ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారు ఈ 5 ఏళ్ళు వారు శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు ఎవరో బాధపడాల్సిన పని లేదు.